హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుందండి. మార్నింగ్ టైం అన్నమాట. మార్నింగ్ 10:30 దాకా ఇలాగే నా డైలీ రొటీన్ ఉంటుందన్నమాట. అంటే పూజ అది ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం ఎర్లీగా 9 o'clockకి 9:30కి ఫినిష్ చేసేసుకుంటాను పనులన్నీ. మార్నింగ్ అయితే నేను 4 o'clock 4:30కి అయితే లెగుస్తానండి. అలారం 4:30కి పెడతానమాట. 4 o'clock నుంచే కొంచెం ఎప్పుడు అలారం మోగిందేమో అని అనిపిస్తుంది అన్నమాట. 4:30కి లేచి నేను ఫ్రెష్ అప్ అది అయిపోయిన తర్వాత అయితే 5 o'clockకి బయటికి వెళ్తానండి. డైలీ ఫ్లవర్స్ తీసుకుంటాను, మనకి పూజకు కావాల్సినవి అవి. ఫ్లవర్స్ వర్క్ అవి లేదనుకోండి, పూజ చేసే పని అది లేదనుకోండి, అలాంటప్పుడు వాక్ చేస్తానన్నమాట. ఎందుకంటే మనం ఒక 4 days బద్దకించి నిద్రపోయామంటే నెక్స్ట్ 5th day కూడా మనకి రొటీన్ అయిపోతుందన్నమాట. అందుకని నిద్ర అయితే పోనండి. మనకి పూజ చేయాలన్నా చేయకపోయినా వాకింగ్ లాగైనా సరే అలా 5:30 దాకా అయితే చేస్తానండి. ఫ్లవర్స్ పని లేకపోయినా ఫ్లవర్ వాజుల్లోకి ఫ్లవర్స్ కోసుకోవటం ఇలాంటి పనులు అయితే చేస్తాను. తర్వాత ముగ్గు అది అయితే మనకి పూజ అవి లేనప్పుడు ముగ్గు ఎర్లీగా వేసుకుంటానండి. ఒక్కొక్కసారి పూజ అది ఉందనుకోండి, అలాంటప్పుడు నేను బ్యాడ్మింటన్ నుంచి రాగానే వెంటనే తుడిచేసి రోజు వేసుకునేది ముగ్గు అది వేసుకుంటానండి. ఎప్పుడన్నా శుక్రవారం కానీ పండగలు ఇలాంటివి ఉంటాయి కదండి, అలాంటప్పుడైతే ముగ్గు పెట్టుకొని వెళ్తానన్నమాట. నేను వచ్చేలేకి 6:40 అవుతుందండి. బ్యాడ్మింటన్ నుంచి 6:40కి వచ్చి ముగ్గు అది అయితే వేసేసుకుంటాను. ఒకవైపు పాలు కాఫీ అది ప్రిపరేషన్ అవుతూనే ఉంటుందన్నమాట. ఆ పాలు కాగబెట్టడం, కొంచెం మనకి కాఫీ కోసం రెడీ చేసుకుంటూ ఒక పక్క అయితే చిమ్మేసుకొని మొత్తం మాప్ అది పెట్టేసేసుకోవటం అలాంటివి చేసేలోపు కాఫీ కాగుతాయి. కాఫీ అది మా వారికి ఇచ్చేసిన తర్వాత అయితే నేను ఇలా ఆయన కాఫీ తాగేలోపు నేను ముగ్గది వేసేసుకుంటానండి బాల్కనీలో. తర్వాత మా వారు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి నేను బ్రేక్ఫాస్ట్ అది చేసేస్తాను. తర్వాత ఆయన డ్యూటీకి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు అయితే న్యూస్ కానీ ఏవైనా యూట్యూబ్ వర్క్స్ ఇలాంటివి పోస్ట్ చేయటం వీడియోలు అలా చేసేసుకొని, ఈ మధ్య నేను 8 o'clockకి పోస్ట్ చేస్తున్నానండి వీడియో. అదివరకు 5:30కి పోస్ట్ చేసేదాన్ని కదా, ఇప్పుడైతే 8:30కి అలా చేస్తున్నానన్నమాట. ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నా బిజీ హడావుడి వర్క్స్లో పడేసి నేను పోస్ట్ చేయటం అయితే ఒక్కొక్కసారి కుదరట్లేదండి. అందులో కొంచెం నెట్ కూడా ఏంటంటే స్లోగా కూడా ఉంటుందన్నమాట. నేను ఇంకా బ్యాడ్మింటన్కి అది వెళ్ళి కాన్సన్ట్రేషన్ అయితే వీడియో పోస్టింగ్ అది పెట్టకుండా మా వారు డ్యూటీకి 8:30కి వెళ్తారండి. ఆయన వెళ్ళిన తర్వాత 8:30కి అలా పోస్ట్ చేస్తాను. ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ అది చేస్తుంటారు కదా ఆయన, ఇంకా బ్రేక్ఫాస్ట్ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత 8కి కూడా పోస్ట్ చేస్తాను. నా వీడియోస్ 8 to 8:30కి వస్తాయండి. ఇక నుంచి రెగ్యులర్గా 8 AM to 8:30 AM మినిమం, అంటే 9 లోపే వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇలా అయితే ముగ్గులు అవన్నీ వేసుకుంటున్నానండి. శ్రావణ మాసం కదండి, అందులో ఇవి రోజు పౌర్ణమి అన్నమాట. అందుకని కొంచెం రంగులు అవి వేసుకున్నానమాట. ఇది వచ్చేసి తులసమ్మ చెట్టు వైపు అండి. ఇది వచ్చేసి ఇటు బాల్కనీలో ఉంటుందన్నమాట. అలా వేసేసుకున్న తర్వాత ముగ్గులు ఇంకా మా వారికి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసిన తర్వాత అయితే నేను బీట్రూట్ యాపిల్ జ్యూస్ వేస్తున్నానండి. ఈరోజు యాపిల్ ఏంటంటే కొంచెం పండిపోతున్నాయి అన్నమాట. పైకి చూస్తానికి బాగానే ఉంటున్నాయి, లోపల కొంచెం అలా మెత్తగా అయిపోతున్నాయి. అలాంటప్పుడు మనం ఇలా జ్యూస్లకి అది యూస్ చేసుకోవచ్చు. యాపిల్ బీట్రూట్ జ్యూస్ ఒక్కసారి తాగండి, ఎంత టేస్టీగా ఉంటుందో. బీట్రూట్ని అయితే డామినేట్ చేసేస్తుందండి, యాపిల్ వచ్చేసి దాన్ని బీట్ చేసి పడేస్తుంది అన్నమాట. అంటే అంత ఆ స్మెల్ అనేది లేకుండా ఎంత స్మూత్గా పల్ప్
ఉండేటట్లే తాగుతానండి నేను. మళ్ళీ స్ట్రెయిన్ చేయటం ఇదంతా చేయను అనమాట. ఒక్కసారి యాపిల్ బీట్రూట్ జ్యూస్ తాగండి. ఈరోజు నేను తాగాను, చాలా బాగుంటుంది. తర్వాత అయితే వర్క్ లేడీ ఈరోజు పనమ్మాయి అయితే రానందండి. ఆవిడ ఈ మధ్య సెలవులు ఎక్కువైపోతున్నాయన్నమాట. ఈరోజు అయితే రానమ్మా అని చెప్పింది. అందుకే నేను మార్నింగే ఇలా అవస్థలు పడుతున్నానండి. అంట్లు అవన్నీ రోజు ఇలా టబ్బు కేసి పెట్టేస్తాను బాల్కనీలో. అమ్మాయి వచ్చి తోమేస్తుందండి. ఆమె రాలేదు కదా, అందుకని నేను శుభ్రంగా అంట్లు అవి తోమేసేసుకొని ఇల్లు చిమ్మేశానండి. ఇల్లు మొత్తం ఊడ్చేసి అంట్ల దగ్గర కూర్చున్నాను. అంట్లన్నీ అయితే శుభ్రంగా కడిగేసుకొని మనం ఇలాగ ఏంటంటే పనమ్మాయి ఉందనుకోండి, ఇలా టబ్బు కేసి పెట్టేసేసుకోవచ్చు. లేదు మనం రెగ్యులర్గా మనం అంట్లు పని అది మనం చేసుకునే పని అయితే ఎప్పటికప్పుడు షింక్లో తోముకోవటమే మంచిదండి. నేను తను వస్తుందనేసి టబ్బు కేసి పెట్టానన్నమాట. తను ముందు రోజే చెప్పినట్లయితే నేను ఇలా చేయను. తను ఫోన్ చేసేసి చెప్పింది. ఈలోపే నేను టబ్బు కేసి పెట్టేశానండి. ఇలా బాల్కనీలో మొత్తం టబ్బు కేసి నైట్ టైం పడుకునే ముందు బయట పెట్టేస్తాను. తను వచ్చేసరికి 10:30 అవుతుందండి. ఈలోపు నాకు వంటకు కావాల్సినవి కూడా అంతా ప్రిపేర్ చేసుకొని అంట్లు మొత్తం బయట వేసేస్తాను. ఇంకా తను వెళ్ళాక ఓన్లీ మేము తిన్న కంచాలు అవే ఉంటాయండి. అవైతే ఒక్కోసారి నేను కడిగేసేసుకుంటా. ఒక్కోసారి ఏంటంటే అవి కూడా టబ్లో వేసేస్తాను, నెక్స్ట్ డే కడుగుతుంది అనమాట. మొత్తం తను అంటే ఒక్కోసారి ఏంటంటే ముందుగా చెప్తుందండి రానమ్మా అనేసి. ఒక్కోసారి నైట్ టైం ఇప్పుడు చెప్పలేదు కదండి, మాకు ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసిందనమాట. 6:00 6:30కి రావట్లేదమ్మా అని. నాకు చేస్తుంది, నన్ను ఇంకొక నలుగురికి పాస్ చేయమంటుంది. ఠాగూర్ సినిమాలో లాగా నీకు చెప్తున్నాను, నువ్వు ఒక ముగ్గురికి చెప్పు అన్నట్లుగా ఆవిడ నాకు చెప్పేసి, అమ్మ నువ్వు నాకు హిందీ రాదు, హిందీ బాబీ వాళ్ళకి ముగ్గురికి చెప్పమంటుంది. హిందీ రాకపోతే హిందీ వాళ్ళ దగ్గర పని ఎలా చేస్తుందండి, అట్లా చెప్తుందనమాట. సరేలే పోనీ అనేసి ఇంకా ఏంటంటే ఇంకా తను చెప్పే మాట రావట్లేదని నేను ముగ్గురికి ఫోన్ చేసి చెప్పాలన్నమాట. తను నా ఒక్కదాంతో తప్పించేసుకుంటుంది. అలాంటప్పుడు ముందు రోజే రావట్లేదు అని చెప్పేస్తే అయిపోతుంది కదండి. లేదు అంటే అందరి ఫోన్ నెంబర్లు తీసేసుకోవాలి. మన బిజీలో మనం ఉంటాం కదా, ఇలా అంటే మంచితనానికి కూడా పోకూడదులేండి ఎక్కువగా. సరే మొత్తం అంట్లన్నీ అయితే కడిగేసేసుకుంటున్నాను. మనకేంటంటే షింక్లో అలవాటైపోయి ఇలా తోమాలంటే ఇలా ఏంటంటే మేము చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పల్లెటూరులు ఇలాగే తోముతారండి, ఇట్లానే కూర్చొని తోమేవాళ్ళు అనమాట. ఇప్పుడు షింకులు ఇవన్నీ వచ్చిన తర్వాత అయితే ఎప్పుడప్పుడు లేడీస్కి ఈజీ అవుతుందండి అంట్లు కడుక్కోవటం కానీ అన్నీ ఇలా తోముకునే. అదివరకు రోజుల్లో అంటే ఉదయమే సాయంత్రమే మళ్ళీ నెక్స్ట్ డే ఉదయము అలాగే ఇంట్లో 4-5 ఉండేవాళ్ళు అనమాట. ఒకళ్ళు అంట్లు తోమేవాళ్ళు, ఒకళ్ళు ఇల్లు చిమ్మి ముగ్గు పెట్టేవాళ్ళు బయట, ఒకళ్ళు వచ్చేసి బట్టలు ఉతికేవాళ్ళు, ఒకళ్ళు అన్నం కూర చేసేవాళ్ళు. ఇంట్లో 4 తోడి కోడళ్ళు కానీ అత్త అందరూ కలిసి ఉండేవాళ్ళు కదండి. ఆ రోజుల్లో ఇట్లాగా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడంటే చాలా చక్కగా ఉండేవండి. ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటూ అందరూ కొనుక్కుంటూ చీరలు కానీ అలా తోడి కోడళ్ళు అలా చూయించేసుకుంటూ అలా చక్కగా ఉండేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఏంటంటే అన్ని పనులు ఒకళ్ళే చేయాలన్నమాట. రిలేషన్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఎక్కువ వీలైనంత వరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటట్లు ట్రై చేయండి. ఎందుకంటే 4-5 ఉండకపోయినా అట్లీస్ట్ మనకి అత్తయ్య మామయ్య అమ్మ నాన్న ఇలా ఉంటారు కదండి, వాళ్ళని అప్పుడప్పుడు మన దగ్గరికి తీసుకొచ్చుకోవటం. లేదు అంటే వాళ్ళకి ఏంటంటే ఓపిక ఉంటుంది, చేసుకోలేమమ్మా, చేసుకోలేని వయసులో అయితే వెళ్ళి చూడండి తీసుకెళ్ళి అంటారండి. మా అత్తయ్య గారు రమ్మంటే 2 నెలలు 3 నెలలు అయితే వచ్చి ఉంటారనమాట నా దగ్గర. ఈసారి వచ్చినప్పుడైతే నేను తప్పకుండా వీడియోస్ అవి పోస్ట్ చేస్తాను. ఇట్లా మా అత్తయ్య గారు అయితే చక్కగా సరదాగానే ఉంటారండి. ఆవిడే అంటే మాకు బంధువులే అవుతారనమాట, అమ్మమ్మ
వరుస అవుతారు. చక్కగా అన్నీ మంచి మంచి మాటలు, దేవుడు ఇవి అన్నీ ఆవిడకి అన్నీ తెలుసండి. ఎక్కువ హిందూ ధర్మం, భక్తి టీవీలు ఇలాంటివి ఎక్కువ చూస్తుంది అనమాట. ఇలా మీతో మాట్లాడుకుంటూనే అంట్లు అవి కడిగేశాను, బాల్కనీ మొత్తం క్లీన్ చేశాను, వాషింగ్ మిషన్లో బట్టలన్నీ ఆరేసేసుకుంటున్నాను. ఇలా మనకి ఏంటంటే పనులన్నీ అయిపోయినాయి అనుకోండి, మనకి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. తర్వాత స్నానం చేసి దీపం పెట్టుకోవటం, ఇలా వంట చేసుకోవటం, మామూలుగా ఇవన్నీ అంటే ఈ పనులు అయిపోయినాయి అనుకోండి కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇల్లు. తర్వాత అయితే మొత్తం ఊడ్చేసేసాను కదండి, మొత్తం మాప్ అయితే పెట్టేసేసుకుంటున్నా. నేను రెగ్యులర్గా మాప్ పెడతానండి. లేదు అంటే డే బై డే అయినా, ఎక్కువ చలికాలము వర్షాకాలం అలా ఉంటుంది కదా, అప్పుడు డే బై డే పెడతాను. లేదు అంటే మనకి సమ్మర్లో అంటే రెగ్యులర్గా పెడతానండి. మాకు డస్ట్ వస్తుందన్నమాట. వింటర్ సీజన్లో కొంచెం తక్కువ వస్తుంది. బట్ ఏంటంటే నాకు మనం పనమ్మాయిలు వాళ్ళందరూ తిరుగుతుంటారు కదండి ఇంట్లో, అందుకనేసి కొంచెం మనము అన్నీ అటు ఇటు తిరుగుతుంటాం కదా, కొంచెం మాప్ పెడితే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను యాక్చువల్గా మాప్ పెట్టుకోవటానికి కూడా పెట్టుకున్నానండి అప్పుడు 2 పనులకి. కానీ అసలు ఆవిడ 15 రోజులు చేస్తే నేను 15 రోజులు చేయాల్సి వచ్చింది. అందుకే ఆవిడని తీసేసేసి ఉదయాన్నే నేను నాకు ఏంటంటే 12-11 దాకా పాచిల్లు అలా పెట్టుకోవటం అలవాటు ఉండదు. అందుకే నేను ఇంకా ఇల్లు పని అదైతే నేనే చేసుకుంటాను. మాప్ పెట్టుకోవటం అది వాళ్ళకి పెట్టినా కూడా నాకు అంత నచ్చదండి, సాటిస్ఫై అవ్వను. అంట్లు అంటే ఇంక చేసుకోలేక ఓపిక లేక పెట్టుకున్నానండి. బట్టలకైతే వాషింగ్ మిషన్ ఉంది కదా, ఇంకా వంట ఇవన్నీ మామూలుగా అన్నీ నేనే చేసుకుంటానండి. హెల్పింగ్ హ్యాండ్ అంటూ ఏమీ ఉండదన్నమాట ఎక్కువ. మా వారు ఇంకెక్కువ హెల్ప్ ఏం చేయరండి. ఆయన కూడా ఆయన వర్క్స్ ఆయనకి సరిపోతాయి. ఆయన జాబ్ చేసి వచ్చి ఇవన్నీ మళ్ళీ ఇంటి దగ్గర నేను ఎక్కువ ఏం చెప్పనండి. ఎందుకంటే నాకు వాళ్ళకి చెప్పేలోపు నేను అది చేసేసుకోగలను. నాకు డబల్ వర్క్స్ అవుతుందన్నమాట. ఏంటంటే వాళ్ళకి తెలియదు కదండి, జెంట్స్కి ఎక్కువ వర్క్. ఇప్పుడు పిల్లలైతే నేర్చుకుంటున్నారులేండి, అందరు నేర్చుకుంటేనే మంచిది. ఈ ఫ్యూచర్ జనరేషన్లు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ జాబ్స్ కాబట్టి ఇద్దరు చెరొక పని షేర్ చేసుకుంటున్నారు. అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఒక్కోసారి పళ్ళెం ఉంటుంది కదా, ఎంగిలి పళ్ళెం, అది తీయటం కూడా తప్పే అంటారనమాట మా అత్తయ్య గారు. మామూలుగా మా వారు ఏంటంటే తినేసి తీస్తారనమాట. ఆయన అన్నం తినిన తర్వాత ప్లేట్ తీసి షింక్లో వేసేస్తారు. మాకు ఇంకా చిన్న పిల్లలప్పుడు నాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో పిల్లలతోటి అలాగా పాపం మా వారు బాగా హెల్ప్ చేసేవాళ్ళండి అప్పుడు. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కొంచెం పెద్ద అయిపోయారు కాబట్టి ఇంకా నేను చేసే పని ఏముందనేసి చేయట్లేదేమో, కానీ అప్పుడు చిన్నపిల్లలప్పుడైతే నాకు హెల్ప్ చేసేవాళ్ళనమాట. అవసరం ఉన్నప్పుడే మనకి హ్యాండ్ ఇవ్వాలి, కానీ అంటే చెయ్యి అందించాలి, కానీ అవసరం మనం చేసుకోగలిగినప్పుడు చేయటం పెద్ద గొప్ప కాదండి. నాకు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ చేసుకోలేను, నన్నంటే అన్ని పనులు యాక్టివ్గా చేస్తుంటాను కదా, వాళ్ళకి తెలిసిపోతుంటుంది అనమాట. బాగలేనప్పుడు వాళ్ళ అమ్మాయికి బాగలేదు అనేసి హెల్ప్ చేస్తారనమాట. ఈ విధంగా షేర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుందండి లైఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.